ఓం విఘ్నేశ్వరాయ నమ. శ్రీమద్ రామాయణము సుందరాకాండ 34వ అధ్యాయము. అప్పుడు హనుమంతుడు ఒక నరకాంతగా ఉండి ఇన్ని కష్టాలు పడుతూ, ఇలాంటప్పుడు కూడా నేను రాను అనటం నీకే చెల్లింది. నువ్వు నా మీద కూర్చొని రాను అన్నావు కాబట్టి రాముడి దగ్గరకు వెళ్ళి విజ్ఞాపన చేయటానికి ఏదైనా ఒక అభిజ్ఞానాన్ని కటాక్షించు తల్లి అన్నాడు. అప్పుడు సీతమ్మ ఇలా అంది. ఒకప్పుడు అరణ్యవాసం చేస్తున్నప్పుడు చిత్రకూట శిఖరాల మీద ఆశ్రమాన్ని నిర్మించుకొని అక్కడున్న తపోభూములలో నేను రాముడు విహరిస్తూ ఉండేవాళ్ళము. అలాంటి సమయంలో ఈశాన్య పర్వతానికి పక్కన ఉన్న ఒక చిన్న పర్వతం మీద మేము విహరిస్తున్నాము. అప్పుడు రాముడు అక్కడున్న కొలనులోని నీళ్లలో ఆడుకొని తడిబట్టలతో పరిగెత్తుకుంటూ నా దగ్గరికి వచ్చి నా పక్కన కూర్చున్నాడు. రాముడికి రావణుడికి అంతవరకు ఎలాంటి శత్రుత్వమూ లేదు. ఇంకొద్ది రోజులలో అరణ్యవాసం పూర్తయి రాముడు అయోధ్యకు వెళ్ళిపోతాడు. అవతార ప్రయోజనం కోసము రావణుడు సీతమ్మను ఎలాగూ అపహరిస్తాడు. కానీ సీతమ్మకు ఏదన్నా అపకారం జరిగితే రాముడు ఎలా స్పందిస్తాడో చూద్దామని దేవతలు ఇంద్రుడి కొడుకైన కాకాసురుడిని పంపారు. ఆ కాకాసురుడు కాకి రూపంలో పర్వతం మీద ఉంటాడు. ఆ సమయంలో సీతాదేవి కొన్ని మాంసపు వరుగులు అక్కడ ఎండబెట్టి ఉంటుంది. అప్పుడు సీతాదేవి పక్కన కూర్చున్న రాముడు సంతోషంగా మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడు కాకాసురుడనే కాకి అక్కడికి వచ్చి పురుగులను తినడం ప్రారంభించింది. అప్పుడు నేను ఒక మట్టిగడ్డను తీసి ఆ కాకి మీదికి విసిరాను. అప్పుడు ఆ పక్షి నా మీద వాలి తన ముక్కుతో గాడి చేసి నా మాంసాన్ని పీకింది. నేను బాధతో గిలగిలలాడటం వలన వడ్డాణం జారింది. నేను ఆ వడ్డాణాన్ని తీసి కాకి మీదకు విసరబోతే రాముడు నన్ను చూసి నవ్వి, కాకి మీదకు బంగారు వడ్డాణం విసురుతావా అని అన్నాడు. నేనా బాధను ఓర్చుకొని రాముడి ఒడిలో తలబెట్టుకొని నిద్రపోయాను. నేనలా రాముడి ఒడిలో ఉన్నంతసేపు కాకి రాలేదు. కొద్దిసేపటికి నేను నిద్రలేచిన తర్వాత రాముడు నా ఒడిలో తలబెట్టుకొని నిద్రపోతున్నాడు. అప్పుడు ఆ కాకాసురుడనే కాకి మళ్ళీ నా మీద వాలి నా శరీరంలో పొడిచి మాంసాన్ని తింటుంది. నా శరీరము నుంచి నెత్తురు కారి రాముడి నుదుటి మీద పడింది. అప్పుడు రాముడు లేచి ఇంత నెత్తురు ఎక్కడిది అని అడిగేసరికి నేను ఏడుస్తూ కనపడ్డాను. అప్పుడు ఆయన నోటి నుంచి అప్రయత్నంగా ఒక మాట వచ్చింది. ఎవడురా 5 తలల పాముతో ఆటలాడినవాడు అని గద్దించాడు. సీతమ్మను పంచముఖ గాయత్రిగా రాముడు ఆనాడే లోకానికి తెలియజేశాడు. అప్పుడు ఆయన చుట్టూ చూసేసరికి ముక్కుకి నెత్తురుతో కాళ్ళకి నెత్తురుతో ఒక కాకి కనపడింది. అప్పుడు రాముడు అక్కడ ఉన్న ఒక దర్భను తీసి దానిమీద బ్రహ్మాస్త్రాన్ని అభిమంత్రించి విడిచిపెట్టాడు. అప్పుడా బ్రహ్మాస్త్రం కాకిని తరిమింది. ఆ కాకి 3 లోకాలు తిరిగి అందరి దగ్గరకు వెళ్ళింది. కానీ అందరూ రాముడు చంపుతానని అస్త్రప్రయోగం చేస్తే మేము రక్షించలేము, నువ్వెళ్ళిపో అన్నారు. ఆ కాకి అన్ని చోట్లకు తిరిగి మళ్ళీ రాముడున్న చోటికే వచ్చి నమస్కారం చేస్తూ పడిపోయింది. మంత్రంతో అభిమంత్రించిన అస్త్రానికి ఒక మర్యాద ఉంటుంది. వెన్ను చూపించి పారిపోతున్న వాడిని ఆ అస్త్రం కొట్టదు. ఎదురు తిరిగి యుద్ధం చేసిన వాడినే అది కొడుతుంది. కాకాసురుడు బ్రహ్మాస్త్రానికి ఎదురు తిరగకుండా వెన్ను చూపించి పారిపోతున్నాడు కాబట్టి అది ఆయనను సంహరించలేదు. రాముడు ఆ కాకిని చూసి, నా దగ్గరకొచ్చి పడిపోయావు కాబట్టి నువ్వు నాకు శరణాగతి చేసినట్లే, అందుకని నేను నిన్ను విడిచిపెడుతున్నాను. కానీ ఒక్కసారి బ్రహ్మాస్త్రం వేసిన తరువాత ప్రాణాలతో సమానమైన దానిని ఇచ్చేయాలి. మరి నువ్వేమిస్తావు అని కాకాసురుడిని రాముడు అడిగాడు. అప్పుడా కాకాసురుడు తన కుడి కన్నును బ్రహ్మాస్త్రానికి ఆహారంగా వేసి రాముడికి నమస్కారం చేసి దశరథుడికి నమస్కారం చేసి వెళ్ళిపోయాడు. ఆనాడు ఒక కాకి మీద బ్రహ్మాస్త్రం వేసిన రాముడు ఈరోజు ఎందుకు ఊరుకున్నాడో ఆలోచించమని ఒకసారి రాముడికి చెప్పు అని సీతమ్మ కాకాసుర వృత్తాంతాన్ని హనుమంతుకు చెప్పింది. సీతమ్మ కాకాసుర వృత్తాంతాన్ని హనుమంతుడికి చెప్పింది.